మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వపై జనసేన నేతలు రచ్చకెక్కారు. మేయర్ సీటుపై ఏకగ్రీవ తీర్మానంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే మేయర్ సీటు తమదని ఒకరంటే కాదు, తామే మేయర్ అభ్యర్థినని మరో నేత వాదిస్తున్నారు. ఇవాళ డివిజన్ నేతలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక కార్యకర్తల అభీష్టం మేరకు మేయర్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనపై మరో సీనియర్ నాయకుడు వెంకట్రావు ఫైర్ అయ్యారు. ఎవరిని సంప్రదించకుండా ఏకగ్రీవ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మేయర్ పదవి తనకు ఇస్తానని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. ఈ ప్రకటనపై త్వరలోనే అధిష్టానాన్ని కలుస్తానని వెంకట్రావు వెల్లడించారు. చిన్న సమావేశం ఏర్పాటు చేసి జన సైనికులు త్వరలో పంచాయతీ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఏకగ్రీవంగా మీరే మేయర్ అభ్యర్థిగా ఉండాలని కోరుకోవడం జరిగింది. దానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడుకుని అది మరి కన్ఫర్మ్ చేసుకుని, ఎందుకంటే బందరికి సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాం కనుక దీనికి మరి బాలసౌరి మచిలీపట్నం ప్రజలకి ఒక గమనిక. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని పిలిచి అక్కడ ఏకపక్ష నిర్ణయం చేశారు. అదేంటంటే